ఎం న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ప్రగతికి మహిళల అభివృద్ధి సంక్షేమమే ప్రధానమని, కాబట్టే మహిళలకు అన్నింటా అగ్రస్థానం కల్పించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో పథకాలను అమలు చేశారని, మహిళలంతా ఏకతాటిపై నిలబడి ముఖ్యమంత్రిగా మళ్లీ జగన్మోహన్ రెడ్డిని నిలుపుకోవాలని కాకినాడ ఎంపీ వైసీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ పిలుపునిచ్చారు. గొల్లప్రోలు ఆర్యవేశ ఫంక్షన్ హాల్లో గొల్లప్రోలు నగర పంచాయతీ పరిధిలోని 381 డ్వాక్రా సహాయక సంఘాలకు సంబంధించిన 3810 మంది సభ్యులకు నగర పంచాయతీ చైర్పర్సన్ గండ్రేటి మంగతాయారు అధ్యక్షతన జరిగిన వైఎస్ఆర్ ఆసరా రుణమాఫీ పథకం 4వ విడత కార్యక్రమానికి కాకినాడ ఎంపీ వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జి వంగ గీతా విశ్వనాథ్, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా కార్యక్రమాన్ని ఉద్దేశించి కమిషనర్ సత్యనారాయణ, వైసీపీ నేతలు పలువురు ప్రసంగించారు. అనంతరం పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు, కాకినాడ ఎంపీ వైసీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి వంగ గీతా విశ్వనాథ్ మాట్లాడారు. ఈ సందర్భంగా డ్వాక్రా సహాయక సంఘాలకు వైఎస్ఆర్ ఆసరా పథకంలో వర్తించిన సుమారు 3,64,00,000 రూపాయలకు చెందిన నమూనా చెక్కును ఎంపీ వంగ గీతా విశ్వనాథ్, ఎమ్మెల్యే పెండెం దొరబాబు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మొగలి విమలాబాబ్జీ, నగర పంచాయతీ కౌన్సిలర్లు, జడ్పీ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు, వైసీపీ నాయకులు జ్యోతుల భీముడు, దాసన్ లోవబాబు, గండ్రేటి రాము, రావుల మాధవరావు, కొత్తెం దత్తుడు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గత 25 సంవత్సరాలుగా నేను మీ అందరితోటి కూడా ప్రతి ఇంటికి, ప్రతి గడపకి కూడా మీ ఇంటికి గడపకి తిరిగినప్పుడు కానీ ఒకసారి కాదు, ప్రతి ఎలక్షన్లకి కూడా గడపకి తిరిగే కార్యక్రమాలు 5 సంవత్సరాలు టైంలో కూడా ప్రతి ఒక్కరిని కూడా కలిసినటువంటి సందర్భం. మీ కష్టాన్ని, మీ సమస్యల్ని కూడా అన్నింటినీ కూడా ఎవరైనా సరే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలన్నింటినీ కూడా ఎవరైనా రానటువంటి వారు ఉంటే వారికి చేరే విధంగా మీ అందరికీ చేసినటువంటి విధానం, ఈ ప్రాంతంలో ఇక్కడే పుట్టినటువంటి వ్యక్తిగా, మీ మనిషిగా ఇప్పటి వరకు ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో శాసనసభ్యుడిగా చేసిన తర్వాత ఎక్కడా కూడా త్రికరణ శుద్ధిగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా గౌరవ ముఖ్యమంత్రి ఏ రకంగా చేశారో అవన్నీ కూడా త్రికరణ శుద్ధిగా కిందకి చేరవేస్తూ ఈ రోజు వరకు కూడా మీ యొక్క అభిమానాన్ని చూడగలిగినటువంటి వ్యక్తిగా, రాబోయే రోజుల్లో కూడా నేను రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా మీ అందరికీ కూడా ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా అండగా ఉంటాను అని చెప్పేసి వేదిక ద్వారా మీ అందరికీ కూడా ఏ సమస్య ఉన్నా నేను ఉన్నాను అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాల్లో పాల్పంచుకునే అవకాశం కల్పించినటువంటి పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఎవరు తీర్చారు? అక్క చెల్లెమ్మల తరఫున మన బాకీలని మనం ఇబ్బంది పడకూడదు, బాధపడకూడదు, మన గ్రూపులన్నీ పాడైపోయి నిర్వీర్యం అయిపోకూడదు, బ్యాంకుల దగ్గర మన పరువు పోకూడదు. డ్వాక్రా సంఘాలకు ఉన్నది ఒక్కటే, భారతదేశం మొత్తం మీద అందరికీ కూడా డ్వాక్రా సంఘాల్లో ముఖ్యంగా మన వైపు మన జిల్లాల్లో ఎక్కువ ఉన్నది డ్వాక్రా సంఘాలకు ఉన్నది ఏంటి? పరపతి. అవునా? ఒక రైతు, ఒక వ్యాపారస్తులు, ఒక పెద్దవాళ్ళు పట్టుకెళ్ళి ఒక 10 ఎకరాలో ఒక ఇళ్ల స్థలమో ఇంటి దగ్గర బ్యాంక్ దగ్గర ఇస్తే 4 రోజులు 2 నెలలు తిప్పించుకుంటారు లోన్ శాంక్షన్ చేయడానికి. డ్వాక్రా సంఘం పట్టుకెళ్ళి పుస్తకం పెడితే ఎంత అయిందంటే టకటక కడతామా, నీకు 5 లక్షలు వచ్చేది వెళ్ళిపోమని మరుసటి రోజు బ్యాంకులో పడుతుంది. అవునా కదా? ఆ పరపతిని సంపాదించింది మహిళలు.
కాబట్టి మన పరపతిని నిలబెట్టింది జగనన్న ప్రభుత్వం. ఇవి మనం ఆలోచించాలి. మీ సంఘాల సమావేశం పట్టుకోండి. సమావేశాల్లో ఈసారి ఇప్పుడు జరగబోయే మీకు ఈ నెల అయిపోతుంది జనవరి, రేపు ఫిబ్రవరి నెలలో మీరు వేసుకునే సమావేశంలో మిగతా విషయాలు ఏం కాదు, మీ యొక్క జీవితాలకి సంబంధించిన విషయాలు మీరు చర్చించుకోవాలి. 2019కి ముందు ఏం జరిగేవి, 2019 తర్వాత ఏం జరుగుతున్నాయి, 2019కి ముందు ఎలా జరిగేవి, 2019 తర్వాత ఎలా జరుగుతుంది, 2019కి ముందు పేదవాడికి ఏ గౌరవం ఉండేది, 2019 తర్వాత పేదవాళ్ళకి ఏ గౌరవం వచ్చింది, 2019కి ముందు పథకాలు ఎలా ఏ తీరున ఎన్ని మాత్రమే ఇచ్చేవారు, 2019 తర్వాత ఎన్ని పథకాల సంఖ్యలు పెరిగే ఎలా పట్టుకొచ్చి ఇస్తున్నారు అనేది కూడా మనం అందరం బేరీ చేసుకోవాలి. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.